హలో గాయస్, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇంపార్టెంట్ అంటే పీసీఓడి ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి అది ఇంపార్టెంట్ అని చెప్పాలి. అంటే రెగ్యులర్ పీరియడ్స్ కోసం డైట్ చెప్పండి అని చెప్పి రీసెంట్గా కూడా ఒక సిస్టర్ కామెంట్ చేశారు. నేను ఆల్రెడీ డైట్ అంటే నేను ఏం డైట్ ఫాలో అవుతున్నాను, ఫాలో అయ్యి ఎంత వెయిట్ లాస్ అయ్యాను, నేను ఏ డైట్ ఫాలో అయితే నాకు రెగ్యులర్ పీరియడ్స్ వచ్చాయి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మన ఛానల్లో ఉంటుంది. సో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. సో ఈ వీడియోలో నేను చెప్పబోయే ఇన్ఫర్మేషను ఎంతో కొంత మీకు యూజ్ అవ్వాలని అయితే నేను అనుకుంటున్నాను. సో వీడియోనైతే కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి గైస్. నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను, ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్తున్నాను. ఏంటంటే పీసీఓడి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయాలి. చేస్తేనే అది కంట్రోల్లో ఉంటుంది. కంట్రోల్లో ఉండడం వల్ల హార్మోన్స్ బ్యాలెన్స్డ్గా ఉండి మనకి పీరియడ్స్ రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్గా ఉండాలంటే వాళ్ళు ఏం చేయాలి? ఒకటి టాబ్లెట్స్ తీసుకోవాలి, లేదంటే తినే ఫుడ్ అంటే ఫుడ్ లైఫ్ స్టైల్ అనేది చాలా కంట్రోల్గా పెట్టుకోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే కంపల్సరీ చేయాలి. అలాగే పీసీఓడి ఉన్న వాళ్ళు కూడా పిల్స్ యూజ్ చేయాలి, లేదంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. ఏదో ఒకటి కంపల్సరీగా ప్రాపర్గా ఫాలో అవ్వాలన్నమాట. ఇప్పుడు మనం మెడికేషన్కి వెళ్తాము, టాబ్లెట్స్ ఇస్తారు, హార్మోన్ పిల్స్ ఇస్తారు. ఇప్పుడు మనం టాబ్లెట్స్తో కంట్రోల్లో పెట్టుకోవాలి అనుకుంటే ట్రీట్మెంట్కి వెళ్తాం. ట్రీట్మెంట్కి వెళ్ళిన తర్వాత మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి టాబ్లెట్స్ వల్ల, అవి భరించాలి. తర్వాత ఈ హార్మోన్ పిల్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, అవన్నీ ఫేస్ చేయాలి. అండ్ కంప్లీట్గా క్యూర్ అవుతుందా ఈ పిల్స్ వల్ల అంటే అవ్వదు. అసలు ఈ పీసీఓడి ఉన్నప్పుడు మనకిచ్చే హార్మోన్ పిల్స్ ఏవైతే ఉంటాయో ఎవ్రీ మంత్ మనకి పీరియడ్ రావడానికి ఎవ్రీ మంత్ మనకి 26 టాబ్లెట్స్ ఇవి ఉంటాయి హార్మోన్ పిల్స్. అవి వేసుకున్న తర్వాత మనకి ఆఫ్టర్ 1 వీక్ పీరియడ్స్ వస్తాయి. సో ఇది కనుక మనము అలవాటు చేసుకుంటే అది న్యాచురల్ పీరియడ్స్ కాదు, అది ఆర్టిఫిషియల్ పీరియడ్స్ అనమాట. అది ఎలా అంటే మనము ఈ 1 to 26 days పిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి తీసుకున్న తర్వాత మనకి ఏం జరుగుతుందంటే మనకి న్యాచురల్ పీరియడ్ రాదు. దీనివల్ల అది మన గర్భసంచి లైనింగ్ థిక్నెస్ పెరిగి 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 1 వీక్ తర్వాత పిల్స్ స్టాప్ చేసిన 1 వీక్ తర్వాత మనకి గర్భసంచి లైనింగ్ ఏదైతే ఉందో అది షట్ డౌన్ అయ్యి మనకి అదే బ్లడ్ బ్లీడింగ్ ద్వారా మనకి పీరియడ్ లాగా వస్తుంది అనమాట. సో దీనివల్ల మనకి యూజ్ ఉండదు. మనకి పీరియడ్స్ అనేవి న్యాచురల్గా రావాల్సిందే. అప్పుడే మనకి ఎగ్ క్వాలిటీ బాగుంటుంది, ఎగ్ రిలీజింగ్ బాగుంటుంది, అంతా సవ్యంగా జరుగుతుంది అనమాట. సో మనం ఈ పిల్స్ వాడుతూ పీరియడ్స్ రెగ్యులర్గా చేసుకుంటున్నాము, మనకి ప్రెగ్నెన్సీ రావట్లేదంటే అది అవ్వదు. ఎందుకంటే మనకి జస్ట్ పీరియడ్స్ రావడానికి మాత్రమే ఈ పిల్స్ ఉంటాయి, అది కూడా ఆర్టిఫిషియల్ పీరియడ్స్ అనమాట. సో మనకి వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ డైట్ చేంజెస్. సో మనకి వన్ అండ్ ఓన్లీ ఒకటే ఆప్షన్ గైస్, లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనమాట. మెయిన్గా ఫుడ్ లైఫ్ స్టైల్, ఫుడ్డే ఎక్కువగా మనము ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు అనే దాని మీద అవగాహన ఉండాలి. సో నాకు బిఫోర్ మ్యారేజ్ అసలు ఏం ఫుడ్ తినాలి ఏం తినకూడదు, అసలు నాకు ఎందుకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి అనేది కూడా నాకు తెలియదు నిజంగా, బిఫోర్ మ్యారేజ్ అనమాట. సో నా ఫుడ్ లైఫ్ స్టైల్ కూడా చాలా గందరగోళంగా ఉండేది. ఎప్పుడు పడితే అప్పుడు తినడం, ఏది పడితే అది తినడం, షుగర్స్ ఎక్కువగా తీసుకోవడం, కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, షుగర్స్ అంటే ఏంటి, ఫ్యాట్ అంటే ఏంటి, ప్రోటీన్ అంటే ఏంటి, జీరో నాలెడ్జ్ అనమాట, అసలు ఏమీ తెలీదు. సో ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ మనం కిడ్స్ కోసం ట్రై చేస్తాం కదా. సో ట్రై చేసిన తర్వాత ఒక్కొక్కటిగా అన్నీ తెలుస్తూ వచ్చాయి అనమాట. చాలా నేను తెలుసుకున్నాను, మనకి తెలియదు, మనం తెలుసుకుంటేనే ఏదైనా తెలుస్తుంది, ఒకటి గుర్తుపెట్టుకోండి.
సో నేను ప్రతి విషయం కూడా సెర్చ్ చేయడం స్టార్ట్ చేసేదాన్ని. ఏంటి ప్రతిదీ కూడా పీసీఓడికి సంబంధించి, పీసీఓడి నుండి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఎలా తెచ్చుకోవాలి అనే దాని గురించి ఎంతో ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకున్నాను అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనం ఫుడ్ లైఫ్ స్టైల్ చేంజ్ చేయడం వల్ల మనకి ఎంత బెనిఫిట్ ఉంటుందంటే, మనం కనుక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే మనకి ఆ రిజల్ట్ అనేది జస్ట్ 2 monthsలో తెలుస్తుంది. 2 months అంతే. నాకు ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టారు. లిటరల్లీ ఆ కామెంట్ చూడగానే నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే తను ట్రీట్మెంట్ కంటిన్యూగా తీసుకుంటూ ఉన్నా కూడా కంటిన్యూస్ మిస్క్యారేజెస్ అవుతున్నాయంట. కంటిన్యూగా మిస్క్యారేజెస్ అవుతున్నాయి సిస్టర్, ప్రెగ్నెన్సీ వచ్చేదేమో కానీ పీరియడ్స్ రెగ్యులర్ ఉండట్లేదు. పీరియడ్స్ రెగ్యులర్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, ఏదైనా డైట్ ఉంటే చెప్పండి అని చెప్పి నాకు కామెంట్ చేశారు. సో నేను ఇప్పటి వరకు గెయిన్ చేసిన ఇన్ఫర్మేషన్ నుండి నాకు తెలిసిన ఎంతో కొంత మీకైతే చెప్తాను. అసలు మనం ఫస్ట్ ఎందుకు ఫుడ్ లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలంటే, మనకి పీసీఓడి ఉంది కాబట్టి, ఒకటే రీజన్. సో మనకి పీసీఓడి ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాల్సిందే. ఇంకా వేరే ఆప్షనే లేదు. నాకు తెలిసి న్యాచురల్ పీరియడ్స్ రావడానికి వేరే ఆప్షన్ లేదు. సో అందుకని మనం లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేయాలి. ఇది కొంతమందికి పాసిబుల్ అవుతుంది, కొంతమందికి పాసిబుల్ అవ్వదు. కానీ మనకి ఫ్యూచర్లో మనకి ప్రెగ్నెన్సీ అనేది ఎంత ఇంపార్టెంటో, మనకి కిడ్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనము ఆ పెయిన్ ఫేస్ చేసేటప్పుడు తెలుస్తుంది. మనకు ఆ బాధ అనేది ఎలా ఉంటుందో. మనం సైకిల్ టు సైకిల్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ మన బాడీని స్ట్రగుల్ చేస్తూ ఎంత పెయిన్ని తీసుకుంటూ, కిడ్స్ కోసం ఇంత పెయిన్ని తీసుకుంటూ ఎవ్రీ మంత్ ఫెయిల్ అవుతూ ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఈ వీడియో పెళ్ళైన వాళ్ళకంటే పెళ్ళి కాని అమ్మాయిలకి చాలా యూజ్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ చాలా సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే 100 మంది అమ్మాయిల్లో 90 మందికి పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది. దీనివల్ల మనకి ఫ్యూచర్లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చాలా అంటే ఈ పీసీఓడిని కనుక మనము నెగ్లెక్ట్ చేస్తే దీనితో పాటు ఇంకొక ప్రాబ్లం యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ ప్రాబ్లం ఏంటయ్యా అంటే డయాబెటిక్. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం కనుక మనం లైట్ తీసుకున్నామంటే, వన్స్ డయాబెటిక్ లైఫ్లో ఎంటర్ అయ్యిందంటే దానితో పోరాటమే సరిపోతుంది. ఇంకా పీసీఓడి, ఇంకా ప్రెగ్నెన్సీ, పిల్లలు ఇది ఎక్కడ ఉంటుంది ఇంకా. సో అది ఎంటర్ అవ్వకుండా మీరు చూసుకోవాలన్నమాట. సో దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు రోజులో ఎన్నిసార్లు తింటున్నారు కామెంట్ చేయండి. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, క్లియర్గా వినండి. మనం రోజులో 3 to 4 లేదంటే 4 to 5 టైమ్స్ తినేవాళ్ళు కూడా ఉంటారు. 5 టైమ్స్ అంటే నాట్ ఓన్లీ లంచ్, డిన్నర్, టిఫిన్ ఇవి కాదు, స్నాక్స్ కూడా. మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్, డిన్నర్, నైట్. ఈ మధ్యలో సో 11కి కావచ్చు, లేదంటే ఈవినింగ్ టైంలో కావచ్చు, ఆకలిస్తుందని చెప్పి పీసీఓడి ఉన్న వాళ్ళకి ఆకలి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ క్రేవింగ్స్ వల్ల కూడా ఎక్కువ సార్లు తినే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే, జాగ్రత్తగా వినండి, ఎక్కువ సార్లు తినేది కట్ చేయాలన్నమాట. ఎస్, ఎక్కువ సార్లు తినకూడదు. పీసీఓడిని కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఎక్కువ సార్లు తినకూడదు. ఇది ఒక్కటి బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి మీరు. సో దీనివల్ల మనకి క్రేవింగ్స్ వస్తున్నాయి, ఏదేదో తినేయాలనిపిస్తుంది, కంట్రోల్ చేసుకోండి. అది చాలా ఇంపార్టెంట్. అది కంట్రోల్లో పెడితే కానీ మీరు లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి మీకు ఒక మైండ్ సెట్ క్రియేట్ అవ్వదన్నమాట. సో ఎక్కువ సార్లు తినడము కంట్రోల్లో పెట్టుకోగలిగితే మీకు నెక్స్ట్ స్టెప్ అంటే మనం ఫుడ్ లైఫ్ స్టైల్ అంటే ఏది ఎలా తినాలి అనే దాని మీద మనకి చాలా కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఇంకా కాన్ఫిడెన్స్ ఉంటుంది, అండ్ కన్సిస్టెన్సీ ఉంటుంది దాని మీద. సో ఫస్ట్ ఊరికే ఎవరైనా స్నాకింగ్ చేస్తున్నట్లయితే ఫస్ట్ దాన్ని కట్ చేయండి. మీరు 5 టైమ్స్ తింటున్నారా,
ఇక్కడ నుంచి 3 టైమ్స్ తినడానికి మాత్రమే ట్రై చేయండి. ఒకవేళ 3 టైమ్స్ తింటున్నారా, 2 టైమ్స్ తినడానికి ట్రై చేయండి. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే 2 టైమ్స్ తింటే, సిస్టర్ మీరు 2 టైమ్స్ తినమంటున్నారు, 2 టైమ్స్ తింటే ఫుడ్ సరిపోతుందా, బాడీకి సరిపోలేదు. సరిపడా తినాలి. ఏదో మార్నింగ్ 2 ఇడ్లీ తినేసి నైట్ ఒక చపాతీ తింటే అది కాదు. మనము డేలో 11 o'clockకి ఒక మీల్ తిన్నామంటే తర్వాత ఎర్లీ డిన్నర్ నైట్ 6 అరౌండ్ 7 ఆ టైంలో డిన్నర్ అనేది కంప్లీట్ చేయాలి. 6 లోపు కంప్లీట్ చేస్తే ఇంకా మంచిది. మీకున్న ఫ్యాట్ కూడా పోతుందన్నమాట. మీరు చబ్బీగా ఉన్నట్టయితే, లేదంటే పీసీఓడి ఉన్న వాళ్ళకి పొట్ట చుట్టూ బాగా కొవ్వు ఉంటుంది. దీనివల్ల అసలు అందవికారంగా కనిపించడమే కాదు, మనకు అసలు కాన్ఫిడెన్స్ కూడా ఉండదు. ఎస్, పొట్ట వల్ల మనకి కాన్ఫిడెన్స్ ఉండదా అంటే ఖచ్చితంగా ఉండదు. మనకి కాన్ఫిడెన్స్ కావాలి అంటే బ్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇది వేరే టాపిక్, దీని గురించి మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. సో ఎవరైనా బాగా లావుగా ఉన్నా కూడా ఇది మీకు వర్క్ అవుతుంది. సో 2 సార్లు ఏం తినాలి అంటే బ్యాలెన్స్డ్ మీల్ తినాలి. కొంతమంది చాలా వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో, హై ప్రోటీన్ డైట్ తినాలి అప్పుడే రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి, లేదంటే హై ఫైబర్ తినాలి, ఇది ఉంటాయి. కానీ మొత్తానికి కార్బోహైడ్రేట్స్ కట్ చేస్తే మనకి ఎనర్జీ ఉండదు. సో బ్యాలెన్స్డ్గా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. మనము ఎక్కువగా తినేది రోజులో మామూలుగా చెప్పాలంటే పొద్దున్న ఏదో దోశ ఇడ్లీ టిఫిన్లు తింటాం, మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసరికి రైస్ తింటాం, రైస్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. నైట్ వచ్చేసరికి రైస్ తినే వాళ్ళు రైస్ తింటారు, లేదంటే చపాతీలు అవి తింటారు. సో పీసీఓడి ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే నైట్ రైస్ అసలు తినకూడదు. ఇది బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, నైట్ రైస్ అసలు తినకూడదు. సో రైస్ తినకుండా ఏం తినాలంటే, మీకు ఒకవేళ డైలీ నైట్ రైస్ తినే అలవాటు ఉంటే దాని ప్లేస్లో మిల్లెట్స్ యాడ్ చేసుకోండి. సో ఉంటాయి కదా సామలు, అరికెలు ఇలా ఉంటాయి కదా, అవి కూడా ఈక్వల్ రైస్ లాగే మెత్తగా ఉంటాయి, అవి ఏం గట్టిగా ఉండవు. కాకపోతే వాటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. రైస్లో మనకి ఓన్లీ కార్బోహైడ్రేట్సే ఉంటాయి, కానీ ఈ ఫైబర్ గీబర్ ఇలాంటివి ఏమి ఉండవు. సో రైస్ తినే వాళ్ళు మిల్లెట్స్ యాడ్ చేసుకోండి. మిల్లెట్స్ రైస్ అంతా తినలేం మనకి ఇంత జస్ట్ ఒక 40-50 గ్రామ్స్ తింటే మనకి టమ్మీ ఫుల్ అయిపోతుంది. అదేలా అంటే ఉట్టి మిల్లెట్సే తినాలంటే నో, మిల్లెట్స్ కాదు, మిల్లెట్స్తో పాటు ఈక్వల్గా అంటే ఇంచుమించు ఇంత కూర వేసుకొని మంచిగా తినాలి. ఉట్టి మిల్లెట్స్ లేదంటే అందులో సాల్ట్ వేసుకొని ఉట్టి మిల్లెట్స్ తినేస్తామంటే అలా కుదరదు. మనం వెజ్ కర్రీస్ కానీ లేదంటే ప్రోటీన్కి సంబంధించిన ఎగ్స్, చికెను ఉంటాయి కదా, వీక్లీ ఒక 2-3 టైమ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. చికెన్ కానీ ఫిష్ కానీ అదర్ మటన్ కానీ ఏదైనా ఒకటి వీక్లీ 2-3 టైమ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. అది మార్నింగ్ మీల్లో అయినా నైట్ మీల్లో అయినా, అంటే నైట్ ఎర్లీగా తింటే ప్రోటీన్ ఇది యాడ్ చేసుకోవచ్చు అనమాట మిల్లెట్స్లో. లేదంటే పుల్కా చపాతి ఆయిల్ రాయకుండా ఒక 2-3 తీసుకొని దానికి కూడా ఇంత కర్రీ పెట్టుకొని తినేసేయండి. సో ఈ తినే కూరలు కూడా బాగా ఆయిల్, కారం ఇవి బాగా ఎక్కువ వేసుకొని కొంతమంది తింటూ ఉంటారు కదా, అలా తినకూడదు. మళ్ళీ నార్మల్గా బాయిల్ చేస్తే ఎలా ఉంటాయో వెజ్జీస్, కర్రీ కూడా అలాగే పెట్టుకోవాలి. సో అంటే సాల్ట్ వేసుకోవాలి. ఆయిల్ చాలా తగ్గించాలి. మనకి ఫ్యాట్ బర్న్ అవ్వాలంటే మనం ఇప్పుడు ఏవైతే రిఫైండ్ ఆయిల్స్ ఏవైతే యూజ్ చేస్తున్నామో ఆయిల్స్ అనేవి చాలా వరకు తగ్గించాలి. కంప్లీట్గా అవాయిడ్ చేసినా చాలా మంచిది, మీకు మంచి రిజల్ట్ వస్తుంది తొందరలోనే. ఈ ఆయిల్ అవాయిడ్ చేసి దాని ప్లేస్లో ఏం తీసుకోవచ్చు అంటే నువ్వుల నూనె తీసుకోవాలి, లేదంటే గీ తీసుకోవాలి. జస్ట్ 1 స్పూన్ సరిపోతుంది. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది, అయినా మీకు మీరు సపరేట్గా కుక్ చేసుకోగలము, నేను సపరేట్గా నా ఫుడ్ని నేను కుక్ చేసుకుంటాను అనుకునే వాళ్ళు గీ కానీ లేదంటే నువ్వుల నూనె కానీ మీరు తీసుకొని ఒక 1/2 లీటర్ తీసుకుంటే మీకు మంచిగా 4 వీక్స్ అంటే 1 మంత్ వచ్చేస్తుంది. ఒక్క స్పూన్ యూస్ చేసి మీరు కర్రీ కనుక చేసుకోగలిగితే, మీరు తినగలిగితే అలాగా. మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఆయిల్స్ మనం తీసుకోకపోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్ అయితే ఉంది. ఇంకొకటి, మనం తినే ఫుడ్
ఇక్కడ ఒక ప్లేట్ పెడతాను చూడండి పక్కన. సో ఇలా ఈ విధంగా ఒక పక్క ఫైబర్, ఒక పక్క ప్రోటీన్, ఒక పక్క ఫ్యాట్, ఇంకొక పక్క కార్బోహైడ్రేట్స్, ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి గాయస్. సో నేను మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను ఫుడ్ ఎలా తినాలి అని చెప్పి. సో ఫస్ట్ ఫైబర్ తినాలి, ఆ తర్వాత ప్రోటీన్ తినాలి, ఆ తర్వాత ఫ్యాట్ తినాలి. ఎలా తినాలంటే ఫస్ట్ మనం చేసుకునే సలాడ్ ఏదైతే ఉందో ఫైబర్ కోసం. సో ఫైబర్ అంటేనే కీరా క్యారెట్ ఎక్కువగా తింటాం కదా. సో ఇవి కీరా క్యారెట్ తినాలి ఫస్ట్. మనం ఏదన్నా కడుపులో వేసేక ముందే కీరా క్యారెట్ అనేది తినాలి. దాని తర్వాత నట్స్, మనం ఏవైతే పంకిన్ సీడ్స్, బాదం, ఇంకా వాల్నట్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి ఉంటాయి, ఇది 4 సరిపోతాయి. సో ఈ 4 నానబెట్టుకొని ఇన్ని గింజలు ఈ ఫైబర్ తర్వాత అవి తినాలి. వాటి తర్వాత మనం బాయిల్ చేసుకునే ఎగ్ కానీ చికెన్ కానీ ఇది తినాలి. సో దాని తర్వాత మన కోసం ఏదైతే కర్రీ, మనం ఈ నువ్వుల నూనె నెయ్యి వేసి చేసుకునే కర్రీ ఏదైతే ఉందో, అసలు అవన్నీ వేసుకోకపోయినా నేనేమంటానంటే జస్ట్ కొంచెం సాల్ట్ వేసి ఈ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ని ముక్కలు సరిపోతాయి. మీరు ఇప్పుడు ఫ్యామిలీలో చాలామందికి వండుతూ ఉంటాం మనం. సో వాళ్ళందరికీ వండగా ఇన్ని ముక్కలు మనం సపరేట్గా పెట్టుకొని అవి జస్ట్ ఉడకబెట్టి తినొచ్చు. కానీ ఎవరు తినలేరు, అలా కష్టం. అసలు ఆ విధంగా తినాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉండాలి, ఇష్టం కూడా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నెక్స్ట్ లాస్ట్గా ఏదైతే మనం మిల్లెట్స్ పెట్టుకున్నామో ఇంత, దాంట్లో కొంచెం పెరిగేసుకొని లేదంటే ఈ కర్రీ దాంట్లో మిక్స్ చేసుకొని తినేయచ్చు. కానీ టేస్ట్ ఉండవు. ఇవన్నీ నేను చెప్పేవన్నీ కూడా టేస్ట్లెస్ అనమాట. సో మనము చికెన్ కర్రీ, మటన్ కర్రీ మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ఎందుకంటే నాన్ వెజ్ మనం అట్లా బాయిల్ చేసుకొని తినలేం కాబట్టి తినవచ్చు. వెజిటేబుల్ కర్రీలో కూడా మనకు నచ్చినట్టు స్పైసెస్ అవి వేసుకొని తినవచ్చు, టేస్టీగా చేసుకోవచ్చు. కాకపోతే ఇలా కూడా చాలామంది తినలేరు. మనము బ్రతికేదే ఒక రకంగా ఫుడ్ కోసం కదా. ఆ ఫుడ్నే ఇంతగా సాక్రిఫైస్ చేయాలంటే కొంతమంది వల్ల అవ్వదు, అస్సలు అవ్వదు. సో మనకి ప్రాబ్లం ఉంది కాబట్టి అవి తీరాలి, అయితేనే మనకి రిజల్ట్ ఉంటుందన్నమాట. సో ఇదంతా కూడా నేను ఫాలో అయిన ఫుడ్ లైఫ్ స్టైల్ అనమాట. నేను మీకు ఇప్పుడు చెప్పింది కూడా అది నేను ఫాలో అయ్యింది, అవుతున్నది కూడా. నేను లాస్ట్ ఇయర్లో డైట్ చేశానని ఒక వీడియోలో కూడా మీకు చెప్పాను, క్లారిటీ ఇచ్చాను ఎలా చేశాను ఏంటి అనేది. సో అదే నేను ప్రాపర్గా డైట్ అయితే ఒక 3 months చేశాను. ఆ తర్వాత నేను ఎలాగో వెయిట్ లాస్ అయిపోయాను. సో నేను కరెక్ట్ ఐడల్ వెయిట్కి వచ్చేసాను. ఆ తర్వాత నేను దాన్ని మెయింటైన్ చేసుకుంటున్నాను అంతే ఇప్పుడు. సో మెయింటైన్ చేసుకుంటున్నాను. నేను కంప్లీట్గా ఈ ఆయిల్స్ మానేసానా అంటే లేదు. ప్రెజెంట్ అయితే నేను ఈ వెయిట్ని మెయింటైన్ చేస్తూ ప్రతిదీ కూడా తింటున్నాను. కాకపోతే తినేది మాత్రం 2 times తింటాను గాయస్ నేను. సో తినేటప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా తింటాను. ఏది తిన్నా కూడా బ్యాలెన్స్డ్గా తింటాను. ఏది అంటే ఏది పడితే అది తిన్ను. ఎప్పుడన్నా బాగా ఎక్కువగా క్రేవింగ్స్ వస్తే నేనే ఇంట్లో ఏదన్నా నాకు నచ్చినట్టు నేను ప్రిపేర్ చేసుకొని తింటాను. బయట చాలా రేర్, మంత్లీ వన్స్ అలా ఉంటుంది. కానీ అసలు రెగ్యులర్గా బయట ఫుడ్స్ తినడము, పానీపూరీలు, స్వీట్లు, చాక్లెట్లు, బిస్కెట్లు, కూల్ డ్రింక్స్ ఇవన్నీ నేను మానేసి కొన్ని సంవత్సరాలు అయింది గైస్. మీరు కూడా ఇలాంటి సాక్రిఫైస్ చేస్తేనే రెగ్యులర్ పీరియడ్స్ అనేవి చూడగలుగుతారు. సో మీరు ఒకవేళ బయట ఫుడ్స్ తింటున్నట్లయితే కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. కార్బోహైడ్రేట్స్ మాత్రం చెప్తున్నాను కదా, ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ అనేవి రైస్లోనే ఉంటుంది. కాబట్టి రైస్ తినే వాళ్ళు సడన్గా మానలేకపోతే క్వాంటిటీ తగ్గించుకోండి, లేదంటే దాని ప్లేస్లో మిల్లెట్స్ తినడానికి ట్రై చేయండి. ఇంతే. రైస్ మాత్రం చాలా వరకు తగ్గించాలి, వైట్ రైస్. సో బ్రౌన్ రైస్ నో ప్రాబ్లం, బ్రౌన్ రైస్ తినగలిగితే తినొచ్చు. చాలామందికి బ్రౌన్ రైస్ కూడా ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే చాలా గట్టిగా ఉంటుంది, అసలు తినలేరు. ఇంత తింటే చాలా కడుపు నిండిపోతుంది చాలా వరకు, కానీ తినలేరు, అంత విరక్తిగా ఉంటుందన్నమాట. ఎంత ఒత్తుగా కూరలు వేసుకొని తిన్నా కూడా మనం అది తినలేమన్నమాట. సో ఇది గైస్, నేను చెప్పాలనుకున్నది అయితే కంప్లీట్గా చెప్పానని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఏదైనా నేను మిస్ అయితే ఖచ్చితంగా ఇంకొక వీడియో చేస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే
అంటే మీరు అసలు రోజులో ఎన్నిసార్లు తింటున్నారు? మీకు పీసీఓడి ఉందా? మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? మీకు పెళ్ళయిందా? మీకు పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయా? ఒకవేళ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మీరు ఎన్నిసార్లు తింటున్నారు అనేది నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా గైస్? థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమైనా డిస్కస్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా నాకు సజెస్ట్ చేయండి, నాకు కామెంట్ చేయండి. సిస్టర్ పలానా వీడియో మీద నాకు క్లారిటీ కావాలి అంటే నేను కంపల్సరీగా నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను కంపల్సరీగా చేస్తాను. ఓకేనా గైస్? కంప్లీట్గా నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.